ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఒక బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే తన గర్ల్ ఫ్రెండ్ ఐపీఎస్ పాస్ అవ్వడం కోసం అని చెప్పి 220 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడనమాట. అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే కన్న కూతుర్ని కన్న తండ్రి కాల్చి చంపాడు, ఎందుకు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, ఢిల్లీకి చెందిన రాహుల్ కుమార్ అనే వ్యక్తి ఏం చేశాడంటే తన గర్ల్ ఫ్రెండ్ ఐపీఎస్ పాస్ అవ్వడం కోసం అని చెప్పి ఇతను 220 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు అనమాట. అది కూడా ఏదో ఖాళీ చేతులతో కాదు, సుమారుగా 121 లీటర్ల గంగా జలం ఉంటుంది కదా, ఆ గంగా జలాన్ని హరిద్వార్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి శివుణ్ణి కోరుకున్నాడంట. అంటే నా గర్ల్ ఫ్రెండ్ ఐపీఎస్ పాస్ అవ్వాలని చెప్పి కోరుకున్నాడంట. అయితే ఇది అతనికి మొదటిసారి ఏం కాదు, ఇంతకుముందు కూడా ఇలా చేశాడు. అయితే అప్పుడు తీసుకెళ్ళింది 101 లీటర్లు గంగా జలాన్ని అయితే తీసుకెళ్ళాడు. అండ్ ఇప్పుడు 121 లీటర్లు అయితే తీసుకెళ్ళాడు అనమాట. సో చూస్తూ ఉంటే ఈ ప్రేమ చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. అయితే మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి ఇలాంటి ఏమైనా చేశారా? సో చేస్తుంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 2, కేరళలో ఉన్న స్కూల్స్లో ఇప్పుడు ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి మనకు స్కూల్స్లో ఫ్రంట్ బెంచర్స్ అని, అలాగే మిడిల్ బెంచర్స్ అని, అలాగే లాస్ట్ బెంచర్స్ అని ఈ 3 కేటగిరీస్ అయితే ఉన్నాయి కదా. బట్ ఇప్పుడు కేరళలో తీసుకురాబోతున్న కొత్త విధానం ఏంటంటే ఈ 3 కేటగిరీస్ తీసేసి వాళ్ళకి యూ షేప్లో అయితే పిల్లల్ని కూర్చోబెట్టబోతున్నారంట. అంటే ఇప్పుడు యూ షేప్లో కూర్చున్నారంటే లాస్ట్లో ఉన్న పిల్లలకు కూడా టీచర్ చెప్పే పాఠాలు అనేది చాలా బాగా ఈజీగా అర్థమవుతాయని చెప్పి, అలాగే ఏంటంటే టీచరు చాలా ఈజీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నా క్లారిఫై చేయొచ్చు అనే విధంగా అయితే మాత్రం ఈ కొత్త సిస్టాన్ని అయితే తీసుకురాబోతున్నారంట. సో దీనిపైన చాలామంది ఏంటంటే ఇది బాగుంది కదా, సో దీన్ని దేశం మొత్తం వర్కౌట్ చేస్తే ఇంకా బాగుంటుంది, పిల్లలకి బాగా యూజ్ అవుతుందని కూడా కొంతమంది అయితే చెప్తున్నారనమాట. అయితే ఈ విధానం పైన మీరేమనుకుంటున్నారు కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 3, గురుగ్రామ్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఏంటంటే ఒక అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయికి, అమ్మాయి పేరు వచ్చి రాధిక యాదవ్ అనమాట. తను ఒక టెన్నిస్ ప్లేయర్ అనమాట. అండ్ తనకు సొంతంగా ఒక టెన్నిస్ అకాడమీ కూడా ఉంది అనమాట. సో అంతా బాగుంది కదా అనుకున్న సమయంలో వాళ్ళ తండ్రి, అంటే కన్న తండ్రి అమ్మాయిని కాల్చి చంపేశాడు. అతని పేరు వచ్చి దీపక్ యాదవ్ అనమాట. అతను 5 బుల్లెట్లు కాలిస్తే అందులో 3 బుల్లెట్లు అమ్మాయికి అయితే తగిలి చనిపోయిందనమాట. అమ్మాయి అసలు అమ్మాయిని ఎందుకు చంపాడు తెలుసా? సో తను చెప్పిన రీజన్ విన్న తర్వాత మీకు కూడా కోపం వస్తుందన్నమాట. తను చెప్పిన రీజన్ ఏంటంటే నేను మా అమ్మాయి సంపాదన మీద బతకలేకపోతున్నాను, సో నాకు కొంచెం నామూషిగా ఉంది, బయట కూడా చాలామంది ఏమంటున్నారంటే నువ్వు మీ కూతురు సంపాదన మీద బతుకుతున్నావు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు, అది చూసి నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి. అండ్ వన్ థింగ్ ఏంటంటే తను ఈ టెన్నిస్ అకాడమీ నడపడం కూడా నాకు ఇష్టం లేదు, ప్లేయర్ అవ్వడం కూడా ఇష్టం లేదు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడంట. దానివల్ల కోపంతో సో తనని షూట్ చేశాను కూడా చెప్తున్నారు. అండ్ పోలీసులు ఈ కేసునంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఏంటంటే సో వాళ్ళ మదర్, అంటే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే ఈ కాల్పులు జరిగే సమయంలో నేను కింద ఫ్లోర్లో ఉన్నానని అమ్మాయి వాళ్ళ మదర్ అయితే చెప్తుంది. బట్ అమ్మాయి వాళ్ళ మావ ఏం చెప్తున్నాడంటే లేదు, వాళ్ళ మదర్ కూడా అదే ఫ్లోర్లో ఉంది, తను కూడా చూస్తుంది అని కూడా చెప్తున్నాడు అనమాట. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే తల్లి తండ్రి ఇద్దరు కలిసే చంపినట్టే కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో ప్రజెంట్ దీనిపైన అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. చూద్దాం మరి రాను రాను ఈ కేసు గురించి ఇంకెన్ని విషయాలు బయటపడతాయి ఏంటనేది. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు? సో వాళ్ళ నాన్న చెప్పిన మాటల గురించి మీరేమనుకుంటున్నారు కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 4, మనం ఇప్పుడు యూపీఐ యూజ్ చేస్తున్నాం కదా. సో చాలా ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అంటే బయటికి వెళ్ళిన వెంటనే ఫోన్పే ద్వారా లేదంటే జీపే ద్వారా ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నాం కదా. బట్ ఇప్పుడు మన యూపీఐ అనేది మాత్రం మన దేశవ్యాప్తంగా చాలామంది యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ సిస్టమ్ బాగా సక్సెస్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని బయట కంట్రీస్ కూడా తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే నమీబియా అనే కంట్రీలో కూడా యూపీఐని అయితే తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన చర్చలు కూడా అన్నీ ముగిసిపోయాయి అనమాట. అండ్ ఫైనల్గా అంతా మాట్లాడుకొని ఇప్పుడు యూపీఐ సంబంధించిన సిస్టాన్ని అక్కడ కూడా ఇన్స్టాల్ అయితే చేయబోతున్నారు. అండ్ ఆ కంట్రీలో కూడా సో దీనికైతే త్వరగానే అలవాటు పడతారని చెప్పి చాలామంది అయితే భావిస్తున్నారు అనమాట. అండ్ ఇది ఇంకా వేరే దేశాలకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. బట్ చూద్దాం మరి. అయితే మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 5, మీకు ట్విట్టర్ గురించి తెలుసు కదా. ట్విట్టర్ని ఎలాన్ మస్క్ తీసేసుకొని ఎక్స్గా మార్చేశాడు. అండ్ ప్రజెంట్ మనం అందరం దాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అయితే ట్విట్టర్ని స్టార్ట్ చేశారు కదా, అందులో ఒక పర్సన్, అతని పేరు వచ్చి జాక్ డోర్సే అనమాట. అతను ఏం చేశాడంటే ఇప్పుడు ఒక కొత్త యాప్ని అయితే తీసుకురాబోతున్నాడు అనమాట.
ఇందులో స్పెషాలిటీ ఏముంది అంటే, ఈ యాప్లో స్పెషాలిటీ ఏముంది అంటే, సో దీనికి ఎటువంటి నెట్వర్క్స్ అవసరం లేదనమాట, వైఫై అవసరం లేదనమాట. అండ్ దీనికి కేవలం బ్లూటూత్ ఉంటే చాలు, బ్లూటూత్ ద్వారానే మనం చాట్ చేసుకోవచ్చు అంట. సో దీని పేరు వచ్చి బిట్ చాట్. అండ్ ఇది ప్రజెంట్ ఏంటంటే ఐఫోన్లో టెస్ట్ చేస్తున్నారు. ఐఫోన్లో ఒకవేళ బాగా సక్సెస్ అయితే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ కూడా తీసుకొస్తారని చెప్తున్నారనమాట. మరో విషయం ఏంటంటే, ఈ యాప్ మనం బ్లూటూత్ ద్వారా చాట్ చేస్తాం కదా, అది కేవలం 300 మీటర్ల లోపల ఉంటే మాత్రం వర్కౌట్ అవుతుందంట. 300 మీటర్ల పైన ఉంటే మాత్రం కష్టమని చెప్తున్నారు. అంటే మేబీ ఇది టెస్టింగ్ ఫేస్లో ఉంది కాబట్టి సో అంతవరకు అయితే వాళ్ళు ఫిక్స్ చేసి ఉండొచ్చు. మేబీ ఫ్యూచర్లో ఇంకా కొంచెం ఏమైనా డెవలప్ చేయొచ్చేమో అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మెసేజెస్ మనం ఇప్పుడు చాట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలా వాటిలో చాట్ చేసుకున్నప్పుడు ఈ మెసేజెస్ అన్నీ ఒక డేటాబేస్లో అయితే స్టోర్ అవుతాయి కదా. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మెసేజ్ అంటే ఇప్పుడు మనం బిట్ చాట్లో చాట్ చేసుకునే మెసేజెస్ ఎక్కడ స్టోర్ అవ్వు, అవి కొద్ది రోజుల తర్వాత పూర్తిగా డిలీట్ అయిపోతాయంట. అంటే మళ్ళీ రాకుండా పూర్తిగా డిలీట్ అవుతాయని వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఈ యాప్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఈ యాప్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అవుతుందా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.